హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే టుడే తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 416 పాయింట్స్ డౌన్ అయ్యి 62,868 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 116 పాయింట్స్ డౌన్ అయ్యి 18,696 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 157 పాయింట్స్ డౌన్ అయ్యి 43,104 దగ్గర క్లోజ్ అయింది. ఇన్ని డేస్ ఐ థింక్ లాస్ట్ 8 కన్సిక్యూటివ్ సెషన్స్ నుంచి మార్కెట్ పెరుగుతూనే ఉంది. సో లాస్ట్ 8 కన్సిక్యూటివ్ సెషన్స్ లో నిఫ్టీ 3.6% దగ్గరగా అండ్ మిడ్ క్యాప్ 4.5% దగ్గరగా ఇలా లాస్ట్ 8 కన్సిక్యూటివ్ డేస్ నుంచి పెరుగుతున్న మార్కెట్ ఇవాళ అయితే ప్రాఫిట్ బుకింగ్ కొంత ఫాల్ కి అయితే గురైంది. దీనికి ఏదైనా బ్యాక్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయా గ్లోబల్ గా అంటే అలాంటివి ఏం లేవు. ఇన్ఫాక్ట్ పాజిటివ్ గానే ఉన్నాయి. బాండ్ డీల్స్ ఫర్దర్ గా ఫాలో అయ్యాయి అండ్ డాలర్ ఇండెక్స్ బిలో 155 మార్క్ వచ్చింది. లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ లో డాలర్ ఇండెక్స్ ఎక్కువగా ఫాలో అయింది. సో ఒక సిగ్నిఫికెంట్ రీజన్ ఏం లేదు, ఒక స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ అనుకోవాలి. బట్ ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్ లో నేను మీకు అప్డేట్ చేస్తున్నాను అండ్ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, కొంత జాగ్రత్తగా గుర్తుంచుకోండి. టోటలీ 5 ఈవెంట్స్ ని మనం ఇక్కడ నుంచి గమనించబోతున్నాం. ఇవాళ రాబోతున్న 2 డిసెంబర్ రాబోతున్న యుఎస్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా, ఈవెన్ ఈ సేమ్ ఇమేజ్ లోనే మీకు ఎస్టిమేట్స్ అండ్ ప్రీవియస్ డేటా కూడా కనిపిస్తూ ఉంటుంది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అండ్ ఎంప్లాయ్మెంట్ డేటా వస్తుంది. ఎంప్లాయ్మెంట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది 2 lakh దగ్గరగా జాబ్స్, న్యూ జాబ్స్ యాడ్ అవుతాయని. ఇఫ్ ఇన్ కేస్ జాబ్స్ 2 lakhs కంటే బిలో యాడ్ అవుతుంటే అది మనం పాజిటివ్ గానే తీసుకోవాలి. బికాస్ నెంబర్ ఆఫ్ జాబ్స్ యాడ్ అవడం తక్కువగా ఉన్నాయంటే ఎకానమీ నెగిటివ్ గా ఉందని. ఎకానమీ నెగిటివ్ గా ఉన్న సందర్భంలో ఫెడ్ వాళ్ళు అంత ఈజీగా వడ్డీ రేట్లు పెంచరు కాబట్టి వీక్ ఎంప్లాయ్మెంట్ డేటా మనం పాజిటివ్ గా తీసుకోవాలి. సో 2 డిసెంబర్ మీన్స్ ఇవాళ ఈవినింగ్ రాబోతున్న అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అండ్ ఎంప్లాయ్మెంట్ డేటాని గమనిస్తాం. అండ్ 7th డిసెంబర్ మనకి ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అప్డేట్ ఉంది. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది 35 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేట్లు పెంచుతారని. సో ఎంత పెంచబోతున్నారు, ఎంత హైక్ ఉంటుంది అనేది 7th డిసెంబర్ అప్డేట్ అవుతుంది. అండ్ 9th డిసెంబర్ ఇండియా సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది. ఇదైతే బిగ్ ఈవెంట్ అయితే కాదు, ఇందాక మాట్లాడుకున్నవి 2 డిసెంబర్ అండ్ 7th డిసెంబర్ రాబోతున్నవి బిగ్ ఈవెంట్స్. అండ్ దాంతో పాటు మొత్తం ఎంటైర్ డిసెంబర్ లోనే టాప్ మోస్ట్ ఈవెంట్ ఏదైనా ఉందా అంటే 13th డిసెంబర్ రాబోతున్న యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా. సో ప్రీవియస్ డేటా కంటే ఈసారి ఇంకా ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది నాకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బికాస్ క్రూడ్ ఆయిల్ కూడా ఎక్కువ ఫాల్ అయింది కాబట్టి సో ఆ డేటాని గమనించాలి. అండ్ కోర్ సిపిఐ డేటా కూడా ఎలా ఉంటుందనేది గమనించాలి. సో 13 డిసెంబర్ రాబోతున్న ఇన్ఫ్లేషన్ డేటా, యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటాతో 14th డిసెంబర్ ఫెడ్ వాళ్ళు తీసుకునే డిసిషన్స్ ఇంపాక్ట్ అవుతాయి కాబట్టి 2nd డిసెంబర్, 7th డిసెంబర్, 13 డిసెంబర్ అండ్ 14th డిసెంబర్ ఈ డిసెంబర్ ఎంటైర్ మంత్ లో ఇవి మనం ఇంపార్టెంట్ ఈవెంట్స్ గా గమనించాలి. సో టోటలీ 5 ఈవెంట్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 5 ఈవెంట్స్ 4 ఈవెంట్స్ బిగ్ ఈవెంట్స్. అండ్ సేమ్ టెక్స్చర్ ఇంకా మార్కెట్ లో కంటిన్యూ అవుతుంది. బట్ నిన్న మనకి ఎఫ్ఐఎస్ క్యాష్ లో సెల్ చేసినట్లు కనిపిస్తుంది. బట్ అది ఫర్దర్ గా ఫాలో అప్ అవుతుందా లేకపోతే వన్ టైం నెంబర్ అనేది గమనించాలి. బట్ ఆన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ సైడ్ స్టిల్ ఎఫ్ఐఎస్ బులిష్ గానే ఉన్నారు. నియర్లీ 75% లాంగ్ పొజిషన్స్ ని వాళ్ళు ఇంకా మెయింటైన్ చేస్తున్నారు. వెరస్ క్లయింట్స్ మాత్రం 48% లాంగ్ సైడ్ ఉన్నారు. మీన్స్ వాళ్ళు మోర్ దాన్ 52% దగ్గరగా మార్కెట్ షార్ట్ సైడ్ చూస్తున్నారు. మీన్స్ ఎఫ్ఐఎస్ ఆర్ క్లయింట్స్ యొక్క లాంగ్స్ అండ్ షార్ట్ పొజిషన్స్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి పెద్దగా ఏం చేంజ్ అవ్వట్లేదు. ఎఫ్ఐఎస్ బులిష్ గా బులిష్ గా ఉంటుంటే క్లయింట్స్ మాత్రం న్యూట్రల్ టు స్లైట్ నెగిటివ్ లో ఉన్నారు. ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ పేటిఎం గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో 8% దగ్గరగా పెరిగింది కదా, దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అందులో మెయిన్ ది వీళ్ళు ఇన్వెస్టర్స్ కి ప్రెజెంట్ చేస్తున్న ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్. ఇందులో వీళ్ళు ముఖ్యంగా అప్కమింగ్ టైమ్స్ లో ఎప్పటిలోపు వీళ్ళు ప్రాఫిటబుల్ అవ్వగలరనే ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ని ఇన్వెస్టర్స్ కి ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నించారు. అండ్ మీరు గమనిస్తే నిన్న మార్కెట్ క్లోజింగ్ టైమ్ లో ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ఉంది. తర్వాత ఇంకొక ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్, రివైజ్డ్ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ఇవాళ 240 అరౌండ్ మనకి అప్డేట్ అయింది. ఓవరాల్ గా ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లో వీళ్ళు చెప్పాలనుకుంటుంది రీసెంట్ టైమ్స్ లో వీళ్ళ బిజినెస్ పరంగా గ్రోత్ కనిపిస్తూ ఉందని. అండ్ బై సెప్టెంబర్ 2023 ఆపరేషనల్ సైడ్ మీన్స్ వీళ్ళ ఎబిడా సైడ్ వీళ్ళు బ్రేక్ ఈవెన్ కు వస్తారనేలా. అండ్ నెక్స్ట్ 12 to 18 months మీన్స్ ఇంకొక 1 to 1.5 year లోపు వీళ్ళు ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ని కూడా జనరేట్ చేస్తారని. మీన్స్ వీళ్ళకు ప్రాఫిటబుల్ కంపెనీగా ఇంకొక 1 to 1.5 year లో మారబోతున్నారని ఒక పాజిటివ్ సెంటిమెంట్ వీళ్ళు ఇన్వెస్టర్స్ లోకి ఇస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఇంతలా ర్యాలీ అయింది. అండ్ ఈవెన్ పేమెంట్ బిజినెస్ రిలేటెడ్ గా కూడా ఒక హ్యూజ్ ఆపర్చునిటీ ఉందని. నియర్లీ 100 million దగ్గరగా సెల్లర్స్ అండ్ ఈవెన్ 500 million ట్రాన్సాక్టింగ్ యూజర్స్ వీళ్ళ దగ్గర ఉంటే వీళ్ళు క్రాస్ సెల్లింగ్ ఆపర్చునిటీస్ ద్వారా ఒక హ్యూజ్ బిజినెస్ ని పేమెంట్ బిజినెస్ సెగ్మెంట్ లో వీళ్ళు క్రియేట్ చేసుకోగలరని. అండ్ ఆర్బీఐ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో కొన్ని ఇబ్బందులు కనిపించాయి కదా, అలాంటి బిగ్ ఇష్యూస్ ని వీళ్ళు పేమెంట్ బిజినెస్ లో అంత ఫేస్ చేయడానికి ప్రాబబిలిటీ లేదని ఇలా పాజిటివ్ స్టేట్మెంట్స్ చాలా టైమ్స్ చేస్తూ వచ్చారు. బట్ ఇక్కడ క్లియర్ గా గమనించాల్సింది ఇన్ నెక్స్ట్ 12 to 18 months లో ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ని జనరేట్ చేస్తాం, మేము డబ్బుల్ని జనరేట్ చేసుకోగలం, ప్రాఫిటబుల్ అవ్వగలం అనే స్టేట్మెంట్స్ ని వీళ్ళు ఇస్తూ ఉండడమే ఓవరాల్ స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ప్లే అయింది. వీళ్ళు స్టేట్మెంట్స్ చేశాక గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు బై రేటింగ్ ఇస్తూ 1100 టార్గెట్ ఇస్తుంటే మోర్గన్ స్టాన్లే వాళ్ళు ప్రీవియస్ గా కూడా బై రేటింగ్ ఇస్తూ 695 టార్గెట్ అండ్ సిఎల్ఎస్ఏ వాళ్ళు కూడా బై రేటింగ్ ఇస్తూ 650 టార్గెట్ ని పేటిఎం స్టాక్ రిలేటెడ్ గా రీసెంట్ గా అప్డేట్స్ చేశారు. ఇందులో వీళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్స్ అండ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఇస్తున్న పాజిటివ్ రేటింగ్ స్టాక్ ఇవాళ నియర్ టు 8% మూవ్ అయింది. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మాట్లాడుకోవాలి.
స్టాక్ పెద్దగా మూవ్ లేదు, కానీ వీళ్ళు ఒక బిగ్ అగ్రెసివ్ బిజినెస్ టార్గెట్స్ అయితే పెట్టుకుంటున్నారు. మరి అది అచీవ్ అవుతుంటే డెఫినెట్లీ మనం చాలా స్ట్రాంగ్ పాజిటివ్ గా చూడొచ్చు. బట్ అది అప్కమింగ్ క్వార్టర్స్ లో మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు మాట్లాడబోతున్నది వెస్ట్ లైఫ్ ఫుడ్ వరల్డ్ గురించి. వీళ్ళు మెక్డొనాల్డ్స్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తూ ఉంటారు వెస్ట్ అండ్ సౌత్ రీజియన్స్ లో. అండ్ వీళ్ళు మెయిన్ గా ఇప్పుడు మెన్షన్ చేస్తున్నది వెస్ట్ కాదు, ఈసారి సౌత్ ని ఎక్కువ ఫోకస్ చేస్తూ టియర్ 2 అండ్ టియర్ 3 సిటీస్ లోనే ఎక్కువగా మెక్డొనాల్డ్స్ స్టోర్స్ ని రైజ్ చేస్తూ కొత్తగా క్రియేట్ చేస్తూ అప్కమింగ్ టైమ్స్ లో అగ్రెసివ్ గా గ్రో అవ్వాలనుకుంటున్నారని. ఈ FY22 లో వీళ్ళకి వచ్చిన రెవెన్యూస్ మీన్స్ సేల్స్ 1576 క్రోర్, కానీ బై 2027 నాటికి 4000 to 4500 క్రోర్ సేల్స్ దగ్గరగా రెవెన్యూస్ దగ్గరగా వీళ్ళు అచీవ్ చేయాలనుకుంటున్నారని. ఇందుకు గాను ప్రెసెంట్ ఉంటున్న 337 స్టోర్స్ నుంచి 630 స్టోర్స్ కి పెంచుకోవాలనుకుంటున్నారని చెప్తున్నారు. ఇలా చూస్తే వీళ్ళు ఇక్కడ నుంచి అప్కమింగ్ ఇయర్స్ లో ప్రతి ఇయర్ 40 to 55 స్టోర్స్ దగ్గరగా ప్రతి సంవత్సరం యాడ్ చేసుకుంటూ రావాలి. కానీ ఇప్పటి వరకు అయితే నియర్లీ 24 స్టోర్స్ పర్ ఇయర్ మాత్రమే యాడ్ చేసుకుంటూ వచ్చారు. సో ఇప్పటి వరకు ఉంటున్న రేట్ కంటే నెంబర్ ఆఫ్ స్టోర్స్, న్యూ స్టోర్స్ అడిషన్ ని ఆల్మోస్ట్ డబల్ చేయాలని చూస్తున్నారు. అలా బై 2027 లోపు ఇప్పుడున్న 337 స్టోర్స్ నుంచి 630 అండ్ ఇన్ లాంగ్ టర్మ్ 1000 స్టోర్స్ కి పెంచుకోవాలనుకుంటున్నారని. అంటుంటున్న మార్జిన్స్ ని కూడా ప్రెసెంట్ ఉంటున్న 11-12% నుంచి 20% కి పెంచుకోవాలనుకుంటున్నారని స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ఇక్కడ నుంచి 5 to 6 ఇయర్స్ లో చేయాలనుకుంటున్నారని వీళ్ళు అప్డేట్స్ చేస్తూ ఉండడం. స్టాక్ అయితే ఓపెనింగ్ లో మంచిగానే రియాక్ట్ అయ్యి ఓవరాల్ గా న్యూట్రల్ లో క్లోజ్ అయింది. కానీ వీళ్ళు చేసినదైతే హైలీ పాజిటివ్ అండ్ అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ప్రొవైడెడ్ వీళ్ళు మెన్షన్ చేసినదే అప్కమింగ్ టైమ్స్ లో వీళ్ళు డెలివర్ చేయగలుగుతూ ఉంటే. నెక్స్ట్ పీబీ ఫిన్టెక్ గురించి మాట్లాడుకోవాలి. పీబీ ఫిన్టెక్ రిలేటెడ్ గా వాటాని హోల్డ్ చేసిన సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు నియర్లీ 10.1% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు. ఆ 10.1% వాటాలోంచి నియర్లీ 5.1% వాటా దగ్గరగా మీన్స్ నియర్లీ 1000 crores విలువ చేసే షేర్స్ దగ్గరగా సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు పీబీ ఫిన్టెక్ రిలేటెడ్ గా సెల్ చేశారు. మరి అంత పెద్ద మొత్తంలో వాటాని సెల్ చేస్తుంటే స్టాక్ కిందకి వాళ్ళ 5% దగ్గరగా పెరిగింది. ఈ లాజిక్ ని అర్థం చేసుకోవాలి. వాళ్ళు సెల్ చేసిన బేస్ ప్రైస్ మీన్స్ మేము ఈ ప్రైస్ లో సెల్ చేయాలనుకుంటున్నామని వాళ్ళు సెల్ చేయాలనుకుంది 440 రూపీస్ లో. సో అది బ్లాక్ విండోలో జరిగే ట్రేడ్. అలా సెల్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిన ప్రైస్ 456 యావరేజ్ ప్రైస్ చెప్తున్నాను. అలా ఒక పెద్ద మొత్తంలో వాటాని 440 లో సెల్ చేయాలనుకుంటే అది ఫైనల్ గా క్లోజ్ అయిన ప్రైస్, ఆ ఎంటైర్ బ్లాక్ డీల్ క్లోజ్ అయిన ప్రైస్ 456. ఈవెన్ బిగ్ స్టేక్ ని సెల్ చేయాలని ప్రయత్నిస్తున్నా దాని స్టేక్ సేల్ ప్రైస్ కంటే ఆఫర్ ప్రైస్ కంటే ఇంకా హైయర్ ప్రైస్ పెట్టి కొంటూ ఉండడం. ప్రెసెంట్ ఉంటున్న దగ్గర ఈవెన్ పెద్ద మొత్తంలో అప్కమింగ్ టైమ్స్ లో ప్రీఐపీఓ ఇన్వెస్టర్స్ సెల్ చేస్తున్న బయర్స్ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ కనిపిస్తుందన్న ఒక పాజిటివ్ సెంటిమెంట్ కూడా ప్రెసెంట్ స్టాక్ ప్రైస్ రీజనబుల్ వాల్యుయేషన్ లో ఉంటేనే ఈ బయర్స్ ఒక ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. కాబట్టి సెల్ చేయాలనుకున్న ప్రైస్ కంటే హైయర్ ప్రైస్ పెట్టి బిగ్ ప్లేయర్స్ బై చేస్తూ ఉండడమే స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ పాజిటివ్ మూవ్ కి రీజన్. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. మనకి తెలుసు ఎస్ బ్యాంక్ లో కార్లైల్ వాళ్ళు అలాగే అడ్వెంట్ వాళ్ళు వీళ్ళిద్దరిలో ఒక్కొక్కరు చెరొకరు 9.99% దగ్గరగా వాటాని ఎస్ బ్యాంక్ లో కొనాలని ప్రయత్నిస్తున్నారు. దాని రిలేటెడ్ గా ఎస్ బ్యాంక్ వాళ్ళతో డీలింగ్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. బట్ ఫర్దర్ గా ప్రొసీడ్ అవడం కోసం వాళ్ళకి ఆర్బీఐ ఒక అప్రూవల్ కావాలి. అండ్ ఇప్పుడు వస్తున్న అప్డేట్స్ ప్రకారం కార్లైల్ అలాగే అడ్వెంట్ వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా 10% వాటా నియర్లీ 9.99% వాటాని ఎస్ బ్యాంక్ లో కొనుక్కునేందుకు ఆర్బీఐ వాళ్ళ అప్రూవల్ దొరికిందనే అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే జైడస్ లైఫ్ సైన్సెస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. వచ్చింది చాలా చిన్న అప్డేట్ అనేలా కనిపిస్తూ ఉంటుంది డేటా పరంగా చూస్తే, కానీ జైడస్ లైఫ్ సైన్సెస్ రిలేటెడ్ గా ఒక బిగ్ పాజిటివ్ అప్డేట్ ఎలాగో చెప్తాను. ఫస్ట్ అయితే ఇవాళ మార్కెట్ లో ఫ్లో అయిన అప్డేట్ ని మాట్లాడుకుందాం. యుఎస్ FDA వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ట్రాన్స్ డర్మల్ డ్రగ్ రిలేటెడ్ గా ఆ డ్రగ్ నేమ్ ఎస్ట్రాడియోల్. ఇది ఉమెన్ రిలేటెడ్ గా మెనోపాస్ కండిషన్స్ లో యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఇది చూడండి, ఇది ఏదో టాబ్లెట్ సిరప్ ఇది కాదు, ఇది ఒక ట్రాన్స్ డర్మల్ డ్రగ్ మీన్స్ అది స్కిన్ కింద ప్లేస్ చేసే డ్రగ్. యూజువల్ గా ఫార్ములేషన్స్ లైక్ ఇంజెక్షన్స్ రూపంలో కానీ లేకపోతే ఐస్ లో వేసే డ్రాప్స్ కానీ లేకపోతే ఇలా ట్రాన్స్ డర్మల్ కానీ అంత ఈజీగా యుఎస్ FDA వాళ్ళు అప్రూవ్ చేయరు. దానికి చాలా స్ట్రింజెంట్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇలాంటి ఒక ఫార్ములేషన్ ఒక ఫార్మా కంపెనీకి అప్రూవ్ చేస్తున్నారంటే దాని అయితే డెఫినెట్లీ మనం పాజిటివ్ గా తీసుకోవాలి. అంతటికంటే ముఖ్యమైంది ఈ ట్రాన్స్ డర్మల్ డ్రగ్ ని వీళ్ళు తయారు చేయబోతున్నది వీళ్ళు మొరియా ఫెసిలిటీలో. ఈ సేమ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా 2019 లో వీళ్ళకి వార్నింగ్ లెటర్ వచ్చింది. అండ్ ఈ ఇయర్ లో జరిగిన ఇన్స్పెక్షన్ లో 4 అబ్జర్వేషన్స్ దగ్గరగా వచ్చాయి. సో ప్రీవియస్ గా యుఎస్ FDA వాళ్ళు ఏ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా అయితే వార్నింగ్ లెటర్ అండ్ అబ్జర్వేషన్స్ ఇచ్చారో ఆ సేమ్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ నుంచి కాంప్లెక్స్ ఫార్ములేషన్ ని వాళ్ళు అప్రూవ్ చేస్తూ ఉండడం ఫర్దర్ గా మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా తయారయ్యే డ్రగ్స్ కూడా యుఎస్ FDA వాళ్ళ అప్రూవల్ ఉంటుందన్న ఒక పాజిటివ్నెస్ ని జైడస్ లైఫ్ సైన్సెస్ రిలేటెడ్ గా క్రియేట్ చేస్తుంది. బికాస్ ఆ ఫెసిలిటీ నుంచి వీళ్ళు కాంప్లెక్స్ ఫార్ములేషన్స్ ని తయారు చేస్తుంటారు. కాబట్టి ఇన్ అప్కమింగ్ టైమ్స్ లో కూడా ఈ సేమ్ ఫెసిలిటీ నుంచి మనం ఇలాంటి కాంప్లెక్స్ ఫార్ములేషన్స్ ఒక అప్రూవల్స్ ని యుఎస్ FDA దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి ప్రాబబిలిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ గవర్నమెంట్ అండర్ లో పనిచేసే మ్యాంగనీస్ ఓర్ మైనింగ్ కంపెనీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఇండియాలోనే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ మ్యాంగనీస్ ఓర్ రిలేటెడ్ గా వీళ్ళ ప్రొడక్షన్ అండ్ సేల్స్ డేటాను అప్డేట్ చేస్తున్నారు. ప్రొడక్షన్ రిలేటెడ్ గా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 60% గ్రోత్ ఉందని అండ్ ఈవెన్ సేల్స్ లో 80% గ్రోత్ ఉందని ఇలా మెన్షన్ చేస్తూ ఫస్ట్ హాఫ్ ఆఫ్ FY23 కంటే సెకండ్ హాఫ్ లో ఇంకా బెటర్ గ్రోత్ ఉంటుందని చేస్తున్న ఈ అప్డేట్స్ స్టాక్ ఇవాళ నియర్ టు 4% పాజిటివ్ గా మూవ్ అయింది. నెక్స్ట్
విన్ ఫాల్ ట్యాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఓఎన్జీసీ అండ్ రిలయన్స్ కి అయితే మంచిగానే పాజిటివ్, బట్ ఇవాళ స్టాక్స్ ఏం పెద్దగా మూవ్ లేదు. ప్రీవియస్ గా ఉన్న విన్ ఫాల్ ట్యాక్స్ ని ఫర్ క్రూడ్ ఆయిల్ 10,200 నుంచి హాఫ్ కి కట్ చేసేసారు. ఇంకా చెప్పాలంటే హాఫ్ కంటే తక్కువ కట్ చేశారు. ఫ్రమ్ 10,200 పర్ టన్ నుంచి 4,900 రూపీస్ పర్ టన్ కి క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా విధించిన విన్ ఫాల్ ట్యాక్స్ ని కట్ చేస్తుండడం మనం రిలయన్స్ అండ్ పర్టికులర్ గా ఓఎన్జీసీ సైడ్ మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. అండ్ ఈవెన్ డీజిల్ రిలేటెడ్ గా కూడా ప్రీవియస్ గా ఉన్న 10.5 రూపీ పర్ లీటర్ నుంచి 8 రూపీకి కట్ చేశారు. రెస్ట్ పెట్రోల్ అండ్ ఏటీఎఫ్ మీన్స్ ఈ ఏవియేషన్ ఫ్యూయల్ రిలేటెడ్ గా ఫ్లైట్స్ లో యూస్ చేసే ఫ్యూయల్ రిలేటెడ్ గా ఎటువంటి చేంజెస్ చేయలేదు. సో క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా విన్ ఫాల్ ట్యాక్స్ అండ్ డీజిల్ రిలేటెడ్ గా ఉంటున్న ట్యాక్స్ ఎక్స్పోర్ట్ ట్యాక్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇవాళ కూడా ఆటో సేల్స్ డేటా అయితే అప్డేట్ అయింది. అందులో ఏషియన్ మోటార్స్ వాళ్ళు వాళ్ళ సేల్స్ డేటాను అప్డేట్ చేశారు. అందులో పర్టికులర్ గా రాయల్ ఎన్ఫీల్డ్ సేల్స్ ఎక్స్పెక్టెడ్ కంటే బిలో ఉంటున్నాయి. దాని కారణంగానే స్టాక్ ఇవాళ 3% ఫాల్ అయింది. వెరస్ హీరో మోటో కాప్ రిలేటెడ్ గా సేల్స్ అయితే మార్కెట్ ఎస్టిమేట్స్ కి నియర్ గానే వచ్చాయి. సో ఇక్కడ ఏం బిగ్ డిక్లైన్ ఏం లేదు, ఎస్టిమేట్స్ కంటే బిలో లేదు, బట్ స్టిల్ స్టాక్ ఇవాళ నియర్లీ 2% ఫాల్ అయింది. అండ్ ఇంకొకటి మీరు హీరో మోటో కాప్ రిలేటెడ్ గా సేల్స్ డేటాను గమనిస్తున్నప్పుడు ఎక్స్పోర్ట్స్ ని గమనించద్దు ఎక్కువ, బికాస్ ఈసారి కూడా ఎక్స్పోర్ట్స్ 46% డిక్లైన్ అయ్యాయని ఇలా కనిపిస్తుంది. కానీ హీరో మోటో కాప్ వాళ్ళ ఎంటైర్ బిజినెస్ లో ఎక్స్పోర్ట్స్ చాలా చాలా చిన్న పోర్షన్. సో కాబట్టి ఎక్స్పోర్ట్స్ నుంచి హీరో మోటో కాప్ వాళ్ళేం బిగ్ గా గెయిన్ అవర్ కాబట్టి ఎక్స్పోర్ట్స్ లో వస్తున్న ఫాల్ మనం రియల్ గా వీళ్ళ బిజినెస్ పై ఇంపాక్ట్ ఉంటుందని అనుకోకూడదు. చాలా చిన్న కాంట్రిబ్యూషన్ ఉంటుంది వీళ్ళ బిజినెస్ లో. నెక్స్ట్ ప్రిన్స్ పైప్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 7% దగ్గరగా పెరిగింది. రీజన్ ని గమనిస్తే ప్రిన్స్ పైప్స్ వాళ్ళు వీళ్ళ పైప్ సెగ్మెంట్ లో డ్రైనేజ్ సెగ్మెంట్ రిలేటెడ్ గా సోక్లన్ సేఫ్ అండ్ ప్రిన్స్ హారిటన్ అనే సెగ్మెంట్స్ ని తీసుకురానున్నారనేలా అప్డేట్ చేస్తున్నారు. ఈ రెండు కూడా సర్ఫేస్ డ్రైనేజ్ సొల్యూషన్స్ రిలేటెడ్ ఒక మోడర్న్ రేంజ్ అని అండ్ వీటి లాంచెస్ తో నెక్స్ట్ చాప్టర్ ఆఫ్ గ్రోత్ ప్రిన్స్ పైప్స్ రిలేటెడ్ గా స్టార్ట్ అవుతుందనేలా మేనేజ్మెంట్ ఎక్స్చేంజెస్ తో అప్డేట్స్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఇలా మూవ్ అయింది. నెక్స్ట్ ఆదాని స్టాక్స్ ఇలా భారీగా పెరుగుతుండడం వెనక ఎల్ఐసి వాళ్ళు ఉన్నారని, లాస్ట్ 2 ఇయర్స్ లో ఆదాని స్టాక్స్ రిలేటెడ్ గా ఎల్ఐసి వాళ్ళు భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతూ రావడం కారణంగా అండ్ ఈవెన్ ఆదాని అన్ని కంపెనీస్ రిలేటెడ్ గా మ్యూచువల్ ఫండ్స్ యొక్క హోల్డింగ్స్ కంటే ఎల్ఐసి యొక్క హోల్డింగ్స్ మల్టిపుల్ టైమ్స్ లో ఎక్కువగా ఉందని అండ్ సెప్టెంబర్ 2020 నాటి నుంచి కంపేర్ చేస్తే గ్రాడ్యువల్ గా ఎల్ఐసి వాళ్ళు ఈ ఆదాని కంపెనీస్ లో వాటాని పెంచుకుంటూ రావడం కారణంగా ప్రెసెంట్ ఎల్ఐసి ఈక్విటీ పోర్ట్ఫోలియోలో 7.8% దగ్గరగా ఆదాని స్టాక్స్ ఉన్నాయనేలా ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు డేటాను అయితే పబ్లిష్ చేస్తున్నారు. 8% అంటే నియర్లీ 74,000 crores కి విలువ చేసే ఆదాని షేర్స్ వాటాని ప్రెసెంట్ ఎల్ఐసి వాళ్ళు హోల్డ్ చేస్తున్నారని ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు డేటాని పబ్లిష్ చేశారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ 18,620 అండ్ రెసిస్టెన్స్ 18,770 అండ్ బ్యాంక్ నిఫ్టీ 42,890 సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ 43,130. వాళ్ళైతే అక్కడే రెసిస్టెన్స్ ఫేస్ చేసింది మార్నింగ్ నుంచి. ఇఫ్ ఇన్ కేస్ ఓపెనింగ్ అబోవ్ జరిగితే 43,370. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మాట్లాడుకోవాలి. నిన్నటి ట్రేడింగ్ సెషన్ లో అనుకున్నాం కదా 18,800 అబోవ్ క్లోజ్ అవుతుందా లేదా అని. క్లోజింగ్ అయితే ఇవాళ ట్రేడింగ్ సెషన్ లో కనిపించలేదు. సో ఫస్ట్ ఇమీడియట్ గా అయితే మార్కెట్ ఈ లెవెల్ అబోవ్ 2 ట్రేడింగ్ సెషన్స్ క్లోజ్ అవుతుంటేనే, బికాస్ మనం ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నాం కాబట్టి హైయర్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు మనకు ఒక వాలిడేషన్ కావాలి ఫర్దర్ గా మార్కెట్ లో స్ట్రెంత్ ఉందని. అలా మనకు అర్థం కావాలంటే 18,800 అబోవ్ 2 ట్రేడింగ్ సెషన్స్ అయినా మార్కెట్ క్లోజ్ అవ్వాలి. అలా అయితే ప్రెసెంట్ అవ్వలేదు. సో అలా అయినప్పుడు 2 ట్రేడింగ్ సెషన్స్ క్లోజ్ అయినప్పుడే మనం 19,000 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా చూడొచ్చు. లేదా ఆప్షన్ సెల్లింగ్ కోసం చూద్దాం అనుకుంటే కొంచెం సేఫ్ సైడ్ చూడాలనుకుంటే 19,000 ని ఇన్ నియర్ టర్మ్ రెసిస్టెన్స్ గా మార్కెట్ లో గమనించవచ్చు. అండ్ సపోర్ట్ ఇమీడియట్ గా 18,500 అండ్ బిలో 18,300. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.